వచ్చినావు? చలి పెడతలేదా నీకు? చలి పెడుతుంది మామ, అందుకు వచ్చిన. ఏమైనా ఎత్తిస్తున్నావా నైంటీ మింటి? అత్తకు లేక కూర తింటే అల్లుడు వచ్చి మేక కూర అడిగిండట నీ అసంటోడు. నాకే లేదా తాగను మరి నీకు తాపలనవురా. మరి నేను తెప్పిస్తా, తాగుతావురా. నిన్ననే మా నాన్న ఆర్మీ బట్టలు తెచ్చిండు, తాగుతావా? తల్లి నిజంగా తెచ్చిండవురా. తెప్పురా మరి, చల్లగా ఇదంతా తాగుదాం, మంచిగా గరం అయిపోతాం. తెప్పు. నాకు తెలుసురా నువ్వు వట్టి తీసుకుపోయివని. నాదంటే తాగుతుంటావు కాదు, నువ్వు ఐదు రూపాయి ఖర్చు పెట్టావు. సరే నేను పోయి తాగుతావు కొన్ని. నాకు ఇవ్వకుండా ఒక్కని తాగినావు అనుకో, నీకు దొరి జరుగుతుంది. అదే నేను కూడా వస్తా, నాకు కూడా కాపు. లేకుంటే నీకు రాత్రి జ్వరం కూడా వస్తుంది. నీ జ్వరం రాని దొరి తలగాని 3 రోజులు మంచాలకి వెళ్ళకపోని నీకు మాత్రం సరే కాపరాబాయి. నేను ఒక్కని తాగుతా. ఇదంతా పెట్టినా ఇంటట్లేడు. ఫస్ట్ ఇందులో ఒక 90 తాపుతా, మళ్ళీ ఇంటి మొత్తం ఆర్మీ కళ్ళు మొత్తం తాగెత్తా. ఎట్లా అట్లా సరేరా మరి, నీ ఆర్మీ కళ్ళు అట్లే ఉండని. నేను మంచి 90 వేస్తా, మంచి మొత్తం తాగుదాం. ఏమంటావు మరి? సరే మరి తేపో తాగుదాం. తాగినాక ఎట్లయితే అట్లా తాగుదాం. 90 వచ్చినావురా, ఎటు కాలేదురా. ఇంకో 90 తేపోరా. ఇదే ఆర్మీ బాటలు ఉన్నది కదా, అది తేపో తాగుదాం. తెస్తారా పోయి బాటలు? నువ్వైతే ఇంకొక 90 తెప్పించావు. తాగినాక తెస్తా బాటలు నేను. ఆయనకి మళ్ళీ 90 తెప్పియబడుతుంది. సరే సరే అట్లా ఫస్ట్ తెప్పించినాక మళ్ళీ ఆర్మీ బట్టలు మొత్తం తాగుదాం. తెచ్చినప్పుడు తాగుదాం ఇద్దరం. తిప్పుతున్నదా? మస్తు ఉన్నదిరా నువ్వు తెచ్చిన కళ్ళు. అప్పుడు 90 ఇప్పుడు 90 ఒకటి అయిపోయింది. మంచిగా కోటర్ అయితే తాగినాం. పడుకుందాం. ఏమైనా ఆర్మీ బట్టలు తెస్తాను నువ్వు? తెప్ప ఆర్మీ బట్టలు. జోగు చేసిన నేను. నా దగ్గర ఏ బట్టలు లేదు, నీ దగ్గర ఎట్లా తాగాలని అట్లా జోగు చెప్పిన.